హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ చాలా అంటే చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసే ఉండుంటారు. నేనెక్కడికి వెళ్తున్నానో. ఇక వీడియోని కంటిన్యూ చేసేద్దామా? అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. అలాగే నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ పూల మార్కెట్ మనకి నేషనల్ హైవేకి పక్కనే ఉంటుందండి. ఇలా హైవే పక్కన బ్రిడ్జ్ అనేది వస్తుంది. దీని మీద నుంచి వెళ్తే మనకి ఇక్కడ పెద్ద పూల మార్కెట్ అయితే ఇలా ఆర్చ్‌లా కనిపిస్తుంది కదా! ఇదేనండి. ఇది చాలా పెద్దగా అయితే ఉంటుంది. దీంట్లో రకరకాల పూలు అయితే మనకి అవైలబుల్‌గా ఉంటాయి. పెళ్ళిళ్ళకు, శుభకార్యాలకు, పండగలకు మన ఇంటిని అందంగా అలంకరించడానికి పూలనైతే ఉపయోగిస్తాం. ఇంటికి ఎంత లైటింగ్‌తో డెకరేట్ చేసినా గానీ రాని అందం ఈ పూలతో అలంకరిస్తే మాత్రం వస్తుంది. తూర్పుగోదావరి జిల్లాలో పువ్వులు అంటే గుర్తుకు వచ్చే ఊరు కడియం. కడియంలో నర్సరీలు ఎంత ఫేమస్సో పూల మార్కెట్ కూడా అంతే ఫేమస్ అండి. ఈ పూల మార్కెట్‌లో రకరకాల పువ్వులు అయితే ఉంటాయి. చాలా రీజనబుల్‌గా మనకి తక్కువ రేట్‌లో ఈ పూలైతే మనకి దొరుకుతాయి. పూలను రాసుల్లా పోసి ఉంచుతారు. ఈ పూల రాసులను చూస్తుంటే కనులకు ఎంతో విందుగా అయితే ఉంటుంది. కడియం పూల మార్కెట్ నుండి ఇతర ప్రాంతాలకు అంటే హైదరాబాద్, బెంగుళూరు ఇలా చాలా ప్రాంతాలకు ఈ పువ్వులైతే ఎక్స్‌పోర్ట్ చేస్తారండి. ఇది నేషనల్ హైవేకి పక్కనే ఉండడం వలన ఇతర ప్రాంతాల నుండి కొనుగోలు చేసుకోవడానికి వచ్చిన వాళ్ళకు ఇది చాలా అంటే చాలా వీలుగా ఉంటుంది. ఈ పువ్వులన్నీ కూడా కడియం చుట్టుపక్కల పల్లెల్లో ఉన్న పూల తోటల్లోనివే కాబట్టి చాలా రీజనబుల్ ప్రైజెస్‌లో ఇక్కడ పూలు అయితే అమ్ముతారండి. మనకి ఇక్కడ దొరకని పువ్వు అంటే ఉండదు. ఇక్కడ మనకి కావాల్సిన సైజులో దండలు కూడా తయారు చేసి ఇస్తారు. పెద్ద పెద్ద పూల దండల నుండి వెరైటీ పూల దండలు కూడా తయారు చేస్తారండి. మనం ఇక్కడ పూలను కొన్నా, కొనకపోయినా ఒక్కసారి అయినా సరే ఈ మార్కెట్‌కి వచ్చి చూడాలి. ఈ పూలన్నీ కూడా ఎంత అందంగా ఉంటాయో. రకరకాల పూలతో ఈ పూల మార్కెట్ చూడ్డానికి చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. దూర ప్రాంతాల వారు ఈ పూలను కొనుగోలు చేసుకోవాలి అంటే ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే వీళ్ళు బసెస్‌లో కూడా మనకి పంపుతారండి. ఆర్టీసీ ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది దీనికి. మొక్కలు కొనుగోలు చేసుకోవడానికి కడియం నర్సరీస్‌కి వచ్చినప్పుడు, ఈ కడియంలో ఉన్న ఈ పూల మార్కెట్‌నయితే తప్పకుండా చూడండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. మీలో ఎంతమందికి పువ్వులు అంటే ఇష్టమో చెప్పండి. అలాగే ఏ వెరైటీ పువ్వులంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి. నాకైతే అన్ని రకాల పువ్వులు కూడా చాలా ఇష్టమండి. పువ్వులను జడలో పెట్టుకోవడం కన్నా చూడ్డం అంటే మరింత ఇష్టం. పువ్వులను అలా చూస్తూ ఉంటే టైం అనేది తెలియటం లేదు. ఈ పూల మార్కెట్ అయితే ఎప్పుడూ కూడా ఇలా బిజీగానే ఉంటుందండి. అస్సలు ఖాళీ అయితే ఉండటం లేదు. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.